హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం మీ అందరికీ బాగా తెలిసిన విషయం, మీకు అందరికీ బాగా నచ్చిన సినిమా మహారాజా. ఈ నవంబర్ 29th చైనాలో 40,000 స్క్రీన్స్, అప్రాక్సిమేట్గా 40,000 స్క్రీన్స్ రిలీజ్ కాబోతుంది. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అదేమీ కల్కి కాదు, లేకపోతే రీసెంట్గా వచ్చిన సింగం రిటర్న్స్ కానీ కంగువా ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా ఏం కాదు. అది 25 కోట్లతో సినిమా నిర్మించి సౌత్ లాంగ్వేజెస్లో రీజియన్లో 100 crores కొట్టిన మార్క్ సినిమా. బికాస్ ఆఫ్ దట్ స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే ఎంత బాగుంటుంది అన్నది సినిమా చూసిన వాళ్ళు అందరికీ తెలుసు. చాలా ఇంప్రెస్ చేసింది ఆ స్క్రీన్ ప్లే. మనం ఏమిస్తే అదే తిరిగి వస్తుంది అనడానికి ద బెస్ట్ అండ్ బెటర్ ఎగ్జాంపుల్. నాకైతే అప్పుడు ఆ సినిమా చూసినప్పుడు మెంటల్ దొబ్బింది ఆ రోజు. అంటే ఫస్ట్లో ఏముంటుందిలే ఈ సినిమా పెద్ద ఓకే, ట్రైలర్ చూసినప్పుడు ఏదో మామూలు రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలో ఉంటుంది అనుకున్నాను, కానీ నాట్ లైక్ దాట్. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. నన్ను మాత్రం అప్పుడు చాలా ఇంప్రెస్ చేసింది. అబ్బా, అలాంటి సినిమా ఇప్పుడు నవంబర్ 29 40,000 స్క్రీన్స్ ఇన్ చైనా రిలీజ్ అయ్యి నిజంగా సక్సెస్ అయితే రిపోర్ట్ ప్రకారం అప్రాక్సిమేట్గా 700 crores కొట్టే ఛాన్స్ ఉంది. అంటే మీరు అందరు తమిళ సినిమా అనే పర్స్పెక్టివ్లో చూడొచ్చేమో, కానీ అది తమిళ సినిమా కాదు, ఒక గుడ్ సినిమా. అలాంటి సినిమాలు ఇంకా రావాలి మన దాంట్లో. 25 crores నిర్మించారు ఆ సినిమా. ఇప్పుడు అది అప్రాక్సిమేట్గా రిలీజ్ అయ్యి 700 crores దాకా వెళ్ళబోతుంది. ఎంత గుడ్ వర్క్ చేసి ఉంటారు డైరెక్టర్స్ వాళ్ళందరూ. అందులో స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ ప్యాటర్న్ కానీ, ఆ స్టోరీ చెప్పే విధానం కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి మహారాజా చూడండి. నాకు ఎక్స్పెషల్గా హుండీ గురించి చెప్పి సీన్లో కానీ, అది అమాయకత్వంలో కానీ అద్దరిపోద్ది ఆ సీక్వెన్స్ మొత్తం. ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ అబ్బా నీకు ఎక్సలెంట్గా ఉంటుంది అందులో. అట్ ద థింగ్ నవంబర్ 29th వీ కెన్ వాచ్ ఇట్. ఎన్ని స్క్రీన్లో రిలీజ్ అవుతుంది, ఎంత కలెక్ట్ చేయబోతుంది, అదంతా మనం ముందుకు వెళ్ళాక చూద్దాం. కానీ ఫస్ట్ టాపిక్ ఏంటంటే 700 crores కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, 40,000 స్క్రీన్స్ అనగానే నాకు వెంటనే మైండ్ బ్లో అయిపోయింది. అందుకే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే మహారాజా నచ్చిందా, ఎలా ఉంది, మీరు ఎవరైనా చూస్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి న్యూస్లు ఇంకెన్నో మరి మీ ముందుకు తీసుకురావడానికి నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తుంటాను. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.